ఇప్పుడు నాగబాబు గారు, రోజా గారు వీళ్ళతో అందరు టచ్‌లో ఉన్నారండి మీకు? అవునండి. ఉన్నారా? టచ్‌లో ఉన్నాం. ఓకే. మొత్తం ఇప్పుడు మర్చిపోయి పిఠాపురంలో ఉంటున్నారు మొత్తం అంతా. మన బ్యాచ్ మొత్తం కూడా పిఠాపురంలో ఉన్నారు. అవును. కొంతమంది అటెళ్లారు. పిఠాపురంలో తిరుగుతున్నట్టున్నారు. ఇది రీసెంట్‌గా రాఘవ కూడా వెళ్ళినట్టున్నాడు ఏదో. అవునా? చూడలేదు. రాఘవ కూడా వెళ్ళినట్టు. మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం లేదా? నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదండి. పర్సన్స్ మీద ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనకు ఒక పర్సన్ బాగున్నారు, ఆ పర్సన్ హెల్ప్‌ఫుల్ పర్సన్, అతను డెవలప్‌మెంట్ బాగా చేస్తారంటే ఆ పర్సన్ సైడ్ అంతే తప్ప పార్టీ పరంగా ఐ డోంట్ ఇంక్లైన్ టు ఎనీ పార్టీ. ఓకే. మనకేంటంటే పలానా పర్సన్ ఉన్నారు, ఏ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఆ పర్సన్ సర్వీస్ బాగా చేస్తారు, లేకపోతే హెల్ప్ఫుల్ క్యాండిడేట్, ఫ్యూచర్ బాగుంటుంది అంటే అట్లాంటి పర్సన్స్ ఎనీవన్ ఎవరైనా కావచ్చు. ఓకే. నాగబాబు గారును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా పిఠాపురంలో తిరుగుతున్నట్టున్నారు కదా. ఏంటి పరిస్థితి? మీకు మీకు మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు పొలిటికల్. నాకు పాలిటిక్స్ కొంచెం వీక్ అండి. నేను నిజంగా కూడా అంటే ఈవెన్ క్రికెట్ కానీ పాలిటిక్స్ కానీ నేను పెద్దగా చాలా వరకు నియోజకవర్గాలు, క్యాండిడేట్స్ ఈ పేర్లు కూడా నాకు గుర్తుండవు. తెలుసుకో అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. మంచి చేసేవాళ్ళు మంచి ముందుకు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అనేది నా ఫీలింగ్. అది ఎవరైనా సరే బాగుండాలి. ఇంకొకటి అండి, మనకి మీరు ఈ జర్నీలో మిమిక్రీలు షోలు అన్నీ చేస్తున్నారు. యూఎస్లో యూకేలో అన్నీ తిరుగుతున్నారు. ఎన్ని షోలు చేసి ఉంటారు మొత్తం ఇప్పటివరకు? గుడ్ క్వశ్చన్. నాకు నంబర్స్ గుర్తులేవు కానీ ఆల్మోస్ట్ ఒక 12 to 15 కంట్రీస్ తిరిగింటానండి. ఓ. అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను దుబాయ్లో ఫస్ట్ షో చేశాను 2004లో. మొన్న మళ్ళీ 2024లో మొన్న అబుదాబిలో చేసి వచ్చాను షో. సో ఐ వాజ్ క్యాలిక్యులేటింగ్, ఫస్ట్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను 20 years తర్వాత. ఆ డెవలప్మెంట్ ఏంటని చూశాను, ఆ గ్రోత్. సో అలా దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్వీడన్, మన జర్మనీ, డబ్లిన్, ఐర్లాండ్లో, సో మాంచెస్టర్, ఇవన్నీ ప్లేసెస్ తిరిగామండి. సింగపూర్. మీ పాస్పోర్ట్ చూస్తే చాలా అన్ని రెండు అయిపోయి మూడోది నడుస్తుంది స్టాంపులతో. సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఏంటంటే అంటే ఇది కూడా నేను చెప్పాలి, జబర్దస్త్లోకి రాకముందు నుంచే నేను ఇంటర్నేషనల్ షోస్ చేస్తున్నాను. చెప్పాను 2004లో చేశాను ఫస్ట్ షో దుబాయ్లో. సో అంతకుముందే నేను ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్, ఇమిటేషన్ డ్యాన్స్ యాంకరింగ్ చేయడము, అలాంటి ఇంటర్నేషనల్ షోస్ బాగా ఎక్స్పీరియన్స్ నాకు చేయడము. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకన్నానంటే కొత్త ప్లేస్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ అక్కడ ఆడియన్స్ ఇప్పుడు మన టిపికల్ విలేజ్లో వెళ్ళి ఒక పండగ రోజు చేసే, అమ్మవారి పండగల రోజు చేసే ప్రోగ్రామ్కి అక్కడ ఇంటర్నేషనల్ ఆడియన్స్లో ఒక ఆడిటోరియంలో చేసే ఆడియన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎలా చేయాలి, అక్కడ ఎలా చేయాలి, డిఫరెన్స్ ఏంటది? ఏం గమనించారు మీరు? ఇక్కడ మనం చేసేప్పుడు యూ హ్యావ్ టు బి లౌడ్ అండి. అక్కడ మనం అదే లౌడ్ చేస్తే దే వోంట్ లైక్ ఇట్. ఓకే. సో కొంచెం డీసెంట్గా ఒక క్లాసీగా ఉండి చేయాలి అక్కడ సెట్ చేస్తున్నప్పుడు. వాళ్ళు ఫస్ట్ కూడా సార్ కొంచెం డీసెంట్గానే ఉంటుంది. అలా భయం ఏంటంటే ఏమన్నా డబుల్ మీనింగ్స్ అలాంటివి వస్తాయేమో స్కిట్స్లో వచ్చినట్టుగా అనేది అనుకుంటారు. బట్ కొంతమంది ఎంజాయ్ చేశారు కాబట్టి స్కిట్స్లో వేశారు మధ్యలో, కానీ అదర్వైజ్ ఆడియన్స్తో, లైవ్ ఆడియన్స్తో ఉన్నప్పుడు అలాంటివి అసలు వీ వోంట్ ఎంటర్టైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఆ డిఫరెన్స్ అయితే ఉందండి. అయితే మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్లో ఇటు టాపిక్ వచ్చింది కాబట్టి మీరు కాస్త ఎదుర్కొన్న జబర్దస్త్ చేస్తున్నప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా కాంట్రవర్షియల్ విమర్శలు, మనోభావాలు దెబ్బదని అని చెప్పేసి మర్చిపోయి వేణుని అయితే కొట్టారు కూడా కదా. అవును. ఛాంబర్లో కలిసినప్పుడు అట్లాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అప్పుడు స్క్రిప్ట్లకి? కత్తి మీద అనే సామెత ఏదైతే ఉందో, హీరో ఫ్యాన్స్ కూడా చాలా అండి, చాలా. నేను అట్లాంటి బెదిరింపులు నాకు వచ్చింది. కాకపోతే ఐ వోంట్ బ్లేమ్ ఎనీవన్. అది మనకు ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి, చెయ్యాలి వద్దా అనేది. సరే ఆ సందర్భంలో అది జరిగిపోయింది. బట్ ఐ రిపెంట్. నేను నా వల్ల ఇంకొకరు హర్ట్ అయ్యారు అనేదానికి నేను ఐ విల్ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్. కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా వాళ్ళు ఏదో ఊహించుకొని చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. మనం ఏదో తెలియకుండా అసలు సందర్భంలో ఇది కాదు, కానీ దానికి కూడా హర్ట్ అయిన సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అవి కొంచెం ఇగ్నోర్ చేస్తాను. సో డెఫినెట్గా అండి, మాకు స్కిట్ రాసుకునేటప్పుడు ఏంటంటే ఒక ప్రొఫెషన్ని ఇన్సల్ట్ చేయకూడదు, ఒక పర్సన్ని బాడీ షేమింగ్ చేయకూడదు, ఆర్ ఒక పర్సన్ గురించి డీమీనింగ్ చేయకూడదు. ఇలా ఎన్నో ఇప్పుడు చెప్పాను కదా, ఆల్రెడీ ఒక డైరెక్టర్కి చెప్పి డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ అందులో మేము ఇవన్నీ చూసుకోవాలి. ఓకే.
ఈ ప్రొఫెషన్ గురించి మనం చెడుగా మాట్లాడకూడదు, ఈ డైలాగ్ చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో, వద్దు వేరేది మార్చుకుందాం. అలా చాలా 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 హార్డ్ వర్క్ చేసుకున్న తర్వాత ఒక షేప్కి వస్తుంది స్కిట్. ఓకే. అందులోంచి కూడా బై మిస్టేక్ ఎప్పుడన్నా దొర్లి ఏదన్నా ఫీల్ అయితే అవును మళ్ళీ అదొక ఇష్యూ. సో అలాంటి సందర్భాలు నాకు ఒకసారి ఫేస్ చేశాను నేను. బట్ దాని తర్వాత ఐ మేడ్ షూర్ మీరు జనాల్ని నవ్వించాలని చెప్పేసి ఇంకొకరిని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎంతవరకు నవ్వించగలిగితే అంతవరకు నవ్విద్దాము, ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు అనేది ఫిక్స్ అయింది. కానీ ఒక విషయం చెప్తానండి, మీరు అడిగిన దానికి డబల్ మీనింగే కావచ్చు. నేను కొన్ని స్కిట్స్ చేశాం. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఉంటుంది. ఏదన్నా కామెడీ ద్వారా చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు కర్ణాటకలో వాటర్ ప్రాబ్లం వచ్చింది, నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్కిట్ దాదాపు ఒక 5 years బ్యాక్ నేను నాగేశ్వరరావు గారు 2050లో ఉండి వాటర్ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక కామిక్ వేలో చేసి చూపించాను. పెళ్ళికి వచ్చిన వాళ్ళు వాటర్ బ్యారెల్స్ అడిగితే పెళ్ళి వద్దని చెప్పేసి పంపించేయడం. సో నాగేశ్వరరావు గారు చేస్తే ఆ నీటి గురించి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది అంటే ఒక మెసేజ్ రాగా ఉంటుంది, నీళ్లు వేస్ట్ చేయకండి అని చెప్పి. రాస్కెల్, చెట్లకు నీళ్ళు పోయడానికి రాదు కానీ నీకు చెట్టు నీడ కావాలా అని చెప్పేసి. అంటే నిజమే కదా, చెట్లకు నీళ్లు పోయడానికి మనకు టైం ఉండదు, కానీ చెట్టు నీడ మాత్రం కావాలి. అలా కొన్ని స్కిట్స్లో మేము మెసేజ్ చెప్పడానికి ట్రై చేసాం. అది జనాలకి అట్లాంటివి దే వోంట్ లైక్ ఇట్. అంటే ఏది అతను కామెడీ చేయమంటే ఎన్ని మెసేజ్లు ఎందుకు అంటారు. అదే ఒక బూత్ స్కిట్, అది ఎప్పుడో స్టార్టింగ్లో చేసిన స్కిట్, అది ఎంత వైరల్ అయిందంటే ఇప్పటికీ ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ తిరుగుతూ ఉంటుంది. నాకు వస్తుంటుంది, ఫార్వర్డ్ చేస్తారు మా వాళ్ళు, అరే నీ స్కిట్ ఇప్పటికి వస్తుంది చూడరు. అంటే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం చేసిన స్కిట్, అందులో ఒక చిన్న డబల్ మీనింగ్ ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని వైరల్ చేస్తున్నారు. ఒక మెసేజ్ ఉంది, అరే చెట్ల గురించి మాట్లాడుతూ ఒక మెసేజ్ చేసాము, వాటర్ గురించి మాట్లాడుతూ ఒక మెసేజ్ చేసాము, ఇవి ఎందుకు దీన్ని ఎందుకు వైరల్ చేయట్లేదు, సర్క్యులేట్ చేయట్లేదు అనేది నాకు ఒక. అంటే మంచి చెప్తే ఎవరికి అర్థం కాదండి, చెడుగా చెప్తేనే దాన్ని ఎక్కువ ఎక్కించుకుంటున్నారు. అట్లా ఉంది.